హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఓ దొంగ అని తెలిసి భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఇంటికొచ్చి మరీ చోరీ కేసులో భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంటే తలెత్తుకోలేకుండా చేశాడని అవమానంగా ఫీల్ అయింది. ఇక బతికుండడంలో అర్థం లేదని తన ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆపై తాను కూడా సూసైడ్ చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఆమెది చదువుకున్న ఉన్నత కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ లెక్చరర్లు. చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచారు. ఏం కావాలన్నా కొనిచ్చారు. తమ కూతుర్ని బాగా చదువుకొని జీవితంలో స్థిరపడిన వాడికిచ్చి పెళ్లి చేయాలి అని కలలు కన్నారు. అయితే వారి కలల్ని కూల్చేస్తూ ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసింది. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఏ పని లేకుండా జులాయిగా తిరిగే అతడితో పెళ్ళేంటని కూతుర్ని ప్రశ్నించారు. జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నావని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా అతడినే పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే తన భర్త ఏ పని చేయకుండా ఇన్నాళ్ళు ఖాళీగా తిరిగినా ఆమె ఏనాడు పట్టించుకోలేదు. కానీ అతడు ఓ దొంగ అని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రుల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మనసులో భావించింది. ఇక భూమి మీద బతికి లాభం లేదని ఏ పాపం తెలియని ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన మౌనిక తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు. వీరి కుటుంబం హైదరాబాద్ నగరంలో స్థిరపడింది. 10 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తయిన తర్వాత పోటీ పరీక్షల కోసం మౌనిక ఓ రోజు ట్రైన్లో విజయవాడ బయలుదేరింది. ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ కూడా అదే ట్రైన్లో ప్రయాణం చేయగా అతడితో మౌనికకు పరిచయం ఏర్పడింది. బాజీది నిరుపేద వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగు చేస్తూ కూలి పనులకు కూడా వెళ్లేవారు. డిగ్రీ పూర్తి చేసిన బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం విజయవాడ వెళుతుండగా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలియగా మౌనిక పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో విషయం ఖమ్మం పోలీస్ స్టేషన్కు చేరింది. తాను మేజర్ అని, ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని మౌనిక చెప్పడంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో పుట్టింటితో మౌనికకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో మౌనికకు బాజీ వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మౌనిక నుంచి ప్రేజాగా మార్చారు. కొన్నాళ్లకు వీరికి మెహక్, మెన్రూల్ కూతుళ్లుగా సంతానం కలిగారు. మొదటి నుంచి ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే బాజీ కుటుంబాన్ని ఏదో ఒక రకంగా నెట్టుకొచ్చేసేవాడు. అయితే 2 రోజుల క్రితం పోలీసులు ఇంటికి రావడంతో ఇన్నాళ్ళు అతడు దొంగతనాలకు పాల్పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడనే విషయం ప్రేజాకు తెలిసింది. బైక్లు, సెల్ ఫోన్లు, చైన్ స్నాచింగ్ కేసుల్లో ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రేజా షాక్కు గురైంది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని అవమానంగా భావించింది. ఈ ఘటనపై బంధువుల్లోనూ ప్రచారం జరగడంతో ఇక తాను గౌరవంగా జీవించలేనని, అటు పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేదని భావించింది. ఏ పాపం తెలియని ఇద్దరు పసిపిల్లలకు ఉరేసి ఆపై తాను కూడా ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.